ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే పనస గింజలతో కూర అనేది చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, దానికి ఏమేమి కావాలంటే పనస గింజలు, పచ్చి కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. ఫస్ట్ అయితే పనస గింజల గురించి చెప్తాను. ఇవి పనస గింజలు కట్ చేసుకున్నాను. కట్ చేయకుండా ఇలా ఉంటాయి, మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను. ఎలా చూపిస్తాను నేను. ఇలా ఉంది కదా గింజ, ఇలా ఉంది కదా, ఇలా కట్ చేసుకొని పైన షెల్డ్ ఉంటుంది, తొక్క అనేది ఉంటుంది. తొక్క అనేది తీసేసుకోవాలి, ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు ఈ తొక్క అనేది డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఈ తొక్క తీసేయకపోతే బాగుండదు అనమాట. తొక్క మొత్తము ఇట్లా తీసేసేయాలి. తొక్క తీసేసి ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను కట్ చేసుకున్నాకే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా తీసేసుకోవాలి. దీనిపైన ఉన్న షెల్ అంతా కూడా మనం ఎగ్ ఎట్లా ఒలుచుకుంటాం అట్లా ఒలిచేసుకోవాలి. కంపల్సరీ తీసేసుకోవాలి. తినేటప్పుడు మాత్రము అస్సలు బాగుండదు, డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇట్లా తీసేసుకోవాలి. అన్నీ అట్లనే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు చిన్న గిన్నె అనేది పెట్టుకున్నాను. క్వాంటిటీ కొంచెమే కాబట్టి చిన్న గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఈ ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ అనేది చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసుకొని బాయిల్ అనేది చేసుకోవాలి. కొద్దిగా ఉడకాలన్నమాట. ఉడికాక నేను చూపిస్తాను కర్రీకి ఏమేమి కావాలి. కడాయి అయితే పెట్టుకున్నాను పనస గింజల కూర కోసము. ఇక్కడైతే పనస గింజలు అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా ఒక 2 నిమిషాలు అయితే ఉడకాలి. దానికోసము బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కూరలోకి. ఇందులో బటర్ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. బటర్ లేదంటే ఇంకా ఆయిల్ వేసి వండుకోండి, కానీ బటర్ వేయడం వల్ల ఇంకా బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, బటర్ అనేది వేసాను. కొంచెం బాగా బటర్ అంతా మెల్ట్ అవ్వాలి. ఒక 2 నిమిషాలు మంచిగా మెల్ట్ అవ్వాలి. బటర్ అంతా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి, ఎంత వీలైతే అంత సన్నగా చాపర్లో అనేది వేసుకోవాలి, బాగా సన్నగా. ఇప్పుడు ఈ ఆనియన్ అంతా కూడా ఈ బటర్లో వేసేయాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి సమ్మర్లో అనేది పనసకాయలు అనేది మనకి బాగా దొరుకుతాయి. పనస తొనల కంటే గింజల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయంట. నాకు కూడా తెలీదు, ఈ మధ్య నేను చూశాను. పనస తొనల కంటే గింజలు చాలా ప్రోటీన్స్ ఉంటాయంట. ఇప్పుడు మనకి పనసకాయ కూర పొట్టు కూడా అమ్ముతున్నారు, పనస పొట్టు. అది కూడా ఉంది మన ఛానల్లో, ఎవరైనా చూడండి కావాలంటే. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. బటర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఆనియన్ ఒక 2 నిమిషాలు మంచిగా మనము ఫ్రై అనేది చేసుకోవాలి. చూడండి, మొత్తం ఆనియన్ అంతా వేస్తాను. ఆనియన్ 2 నిమిషాలు మంచిగా మనకి ఫ్రై అవ్వాలి. ఒక 2 పచ్చిమిర్చి స్లిప్ చేసుకొని వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ ఒక 2 నిమిషాలు అనేది మనకి మంచిగా ఫ్రై అనేది అవ్వాలి. ఆనియన్ అంతా మంచిగా మనకి కొద్దిగా చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అన్ని పోపు సామాన్లు అయితే వేసుకోవద్దు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఆవాలు వేసుకోవాలి, అంతే. ఇంక 2 వేసుకోవాలి, ఇంకేం వేసుకోవద్దు. ఈ 2 కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాలు అనేది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అన్నీ కూడా మంచిగా మనకి వేగిపోయే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది, బటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా నెయ్యి లేదు, బటర్ లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇది చపాతీకి అయితే బెస్ట్ కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కూడా మంచిగా పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. పనస గింజలు చాలామంది తినరు అసలు. దీనిలో చాలా అంటే చాలా ఆరోగ్యమైన ఇవి ఉన్నాయంట. ఒకసారి ట్రై చేయండి, అంతే. పనస గింజలు తింటారు కొంతమంది, అయితే అసలు పనస పండ్లే తినరు. కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేను ట్రై చేసి తిన్నాకే అప్పుడు మీకు చూపిస్తున్నాను నేను వీడియో అనేది. నేను చేస్తాను. మన ఛానల్లో పనసకాయ పొట్టు కూర కూడా ఉంది, పనస పొట్టు కూర కూడా ఉంది, చూడండి ఎవరికైనా కావాలంటే. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది కదా. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పసుపు. ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక కొబ్బరికాయ కొట్టుకొని దాన్ని
సన్నగా ముక్కలు చేసుకొని కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకోవాలి కూరలో. మెయిన్ కొబ్బరి పాలు, బటర్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక కొబ్బరికాయ మొత్తంగా కొట్టుకొని మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు అనేది తీసుకోవాలి. మనము ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు పనస గింజలన్నీ ఉడికిపోయినాయి, స్ట్రెయిన్ చేసేసుకున్నాము. పనస గింజలన్నీ వడగట్టేసుకున్నాము. స్టవ్ ఆపేసి పనస గింజలు మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఈ గింజలన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఈ గింజలన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకోవాలి. మనము పనస గింజలు అనేది కాల్చుకొని తింటే కూడా చాలా బాగుంటాయండి. పనస గింజలు అనేది కొంతమంది పనస గింజలు అంటారు, కొంతమంది పిక్కలు అంటారు, కొంతమంది విత్తులు అంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క మాట మాట్లాడతారు. పనస గింజలు అనేది కొద్దిగా మనకి మంచిగా ఈ ఆయిల్లో అనేది మనకి ఫ్రై అవ్వాలి. కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. టేస్ట్కి తగినంత సాల్ట్, చూడండి టేస్ట్కి తగినంత సాల్ట్, ఉప్పు అట్లా ఏం కొలతలు ఏమి ఉండవు. తర్వాత కారం, టేస్ట్కి తగినంత కారం, సరిపోతుంది. ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి. కారం అంతా పచ్చివాసన పోయే వరకు కారం అంతా చక్కగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే కారం అంతా పచ్చివాసన పోయే వరకు మనము వేగనిద్దాం పనస గింజలు అనేది. కారం అంతా కూడా చక్కగా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. బటర్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. రోజు కూరలో ఆయిల్ వేసి వేసి ఆయిల్ అనే వస్తుంది. సారీ, చూడండి బటర్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పాలు అనేది యాడ్ చేస్తున్నాను. ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయొద్దు దీంట్లో. చూడండి ఒక కొబ్బరికాయ, ఫుల్ కొబ్బరికాయ పాలన్నీ తీసుకున్నాను. ఇవి మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కూర అనేది ఉడకనివ్వాలి. ఈ కొబ్బరి పాలతో ఉడుకుతుంది కదా, అసలు టేస్ట్ అయితే చెప్పలేము. నోట్లో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది కూర అనేది. ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చేద్దాం. కూర అంతా దగ్గరికి అయిపోయింది. పనస గింజల కూర అనేది అంతా దగ్గరికి అయితే అయిపోయింది. చూడండి కొబ్బరి పాలు పోసాం కదా, కొబ్బరి పాలు అన్నీ ఎగిరిపోయినాయి. కూర అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి గింజలన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది వేస్తున్నాను పైనుంచి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను కూరని. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పనస గింజల కూర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. చపాతీకి అయితే చాలా అంటే బెస్ట్ కాంబినేషను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.